మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బేగంపేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. నిన్నటి వర్షానికే ఇంకా నగరవాసులు కోలుకోలేదు. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు చేరటంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. రామ్నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, హైదరాబాద్లో మళ్ళీ భారీ వర్షం కురుస్తున్నట్టు కనబడుతుంది. దీని మీద మరింత సమాచారం ఏంటి? మొత్తానికి చూస్తే హైదరాబాద్లో యొక్క భారీ వర్షం కొద్దిసేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున కురుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి చూస్తే ఇటు పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తదితర ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతంలో యొక్క వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్లే వారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే దీనికి సంబంధించి రోడ్లపైనే పెద్ద ఎత్తున వర్షపు నీరు నిల్చొని ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రధానంగా సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కూడా పార్సిగుట్ట సికింద్రాబాద్లోని ఒక వ్యక్తి యొక్క మృతదేహం కూడా వర్షపు నీటిలో కొట్టుకొని వచ్చింది. అతను రామ్నగర్ సంబంధించిన అనిల్గా గుర్తించారు. మరోవైపు చూస్తే ప్రహారీ గోడలు కూడా కూలిపోయాయి. ఎల్బీ స్టేడియం సంబంధించిన యొక్క పాత సిసిఎస్ సంబంధించిన యొక్క ప్రహారీ గోడ కూలి ఎల్బీ స్టేడియం సంబంధించి పూర్తిగా పోలీస్ వాహనాలు కూడా దగ్ధమైన పరిస్థితి కూడా చూస్తున్నాము, ధ్వంసమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము ప్రధానంగా కొద్దిసేపటి కురుస్తున్న భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరోవైపు ఎవరు కూడా ఇంట్లో నుంచి కూడా బయటికి రావద్దు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మాత్రము ఈ రోజు రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అత్యవసర సమయంలోనే బయటికి రావాలి, లేకపోతే ఈ యొక్క వర్షంలో పూర్తిగా దీనికి సంబంధించి అనుకోని సంఘటనలు జరుగుతాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే నగరంలో ప్రస్తుతం మాత్రము రోడ్లపైనే యొక్క వర్షపు నీటి నిల్చొని ఉన్నాయి. వాటిని పూర్తిగా జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ యొక్క వర్షపు నీరు మరీ యొక్క వర్షము బాగా పడటంతో ఇంకా ఎక్కువ స్థాయి మొత్తంలో యొక్క వర్షపు నీరు నిల్చొని ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్
సమస్య కూడా పెద్దగా ఏర్పడింది. దాదాపు ఇటు సికింద్రాబాద్ కావచ్చు, ఇటు హైదరాబాద్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో కూడా చూస్తే పెద్ద ఎత్తున యొక్క ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. ఎందుకంటే రోడ్లపైనే పూర్తిగా నీళ్లు ఉండటంతో ఈ యొక్క ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిందని చెప్పి ఇప్పటికే యొక్క ట్రాఫిక్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు షేక్పేట్ నాలా కూడా పూర్తిగా ఒక వర్షపు నీటితో పొంగి పొరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఎందుకంటే నాలా ఇప్పటికే పొంగి పొర్లుతుంది, అందులో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చాలా సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ముసరాంబాగ్ సంబంధించిన మూసీ నది కూడా పెద్ద ఎత్తున యొక్క వర్షపు నీటి రావడంతో అక్కడ వాహనాలకు సంబంధించి కూడా రాకపోకలు కూడా పూర్తిగా అంతరాయం కూడా ఏర్పడింది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా యొక్క వర్షపు నీటి మాత్రము చాలా సమస్యగా ఏర్పడింది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా యొక్క వర్షం సంబంధించిన ఎక్కువ శాతం ఎక్కడైతే నమోదైందో, ఎక్కడైతే వర్షం సంబంధించి యొక్క సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ వర్షపు నీటిని తొలగించడానికి కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మరోసారి భారీ వర్షము యొక్క పడటంతో కొంత ఇబ్బంది కూడా కలుగుతున్న వాతావరణం కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే ప్రజలు మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు కూడా సూచిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.